నమస్తే అండి, మీ సతీష్. కల్తీ ఆహారం నిలువెత్తి నిర్లక్ష్యంతో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్న ఫుడ్ వ్యాపారులకు మొగుడొచ్చాడు. డబ్బు సంపాదన లక్ష్యంగా రూల్స్ గీల్స్ జాంతన్నాయంటూ విచ్చలవిడిగా ఫుడ్ కల్తీ చేస్తున్న కేటుగాళ్ల వ్యాపారాలు షట్ డౌన్ చేసేస్తా ఉన్నాడు. రూల్స్ ప్రకారం పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన ఫుడ్ అందిస్తే వ్యాపారం చేయి, లేదంటే మూసుకుని దొబ్బయ్య అనే ఒక్క మాటలో సీజ్ చేసి పారేస్తా ఉన్న ఆ ఆఫీసరే తుకారాం ముండే. నిజాయితీకి నిలువెత్తు రూపం, రాజీలేని పాలనకు మారు పేరు ఆయన. ఇప్పుడు ఆయన పనితీరుపై రాజకీయ నాయకులు, వ్యాపారుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు. అంతిమంగా సిన్సియర్ ఆఫీసర్ వరుస ట్రాన్స్ఫర్స్. ఒక ఐఏఎస్ అధికారి 21 ఏళ్ల సర్వీస్లో 25 ట్రాన్స్ఫర్లు అంటే ఏడాదికి 1 లేదా 2, కొన్నిసార్లు అయితే పట్టుమని 10 నెలల్లో కూడా ఒక పోస్ట్లో ఉండగానే మళ్ళీ ట్రాన్స్ఫర్. అయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గని స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ తుకారాం ముండే. ఈయన పేరు వింటేనే కల్తీ ఫుడ్స్ తో వ్యాపారం చేసే వాళ్లకు వణుకొస్తా ఉంది. అసలు ఈయన ఎవరు, ఎందుకు ఈయన పదే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తెలుసుకునే ముందు ఈయన లాంటి ఆఫీసర్సే మన దేశానికి ఇప్పుడు అవసరం అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఆ ఆఫీసర్ వర్సెస్ కోర్ట్ అన్నట్లుగా చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటి వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నా. చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే మొత్తం అర్థమవుతుంది. బహుశా నాకు తెలిసి తెలుగులో ఎవ్వరు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే కొత్త అంశాలు, అసలైన వాస్తవాలు ఏంటని ఎవరు కూడా మీ ముందుకు తెచ్చి ఉండరు. మొత్తం చూశాక ఈ కొత్త పాయింట్స్ అన్ని మాకు ఎంతవరకు తెలియనివన్నీ మీరు మాత్రమే చెప్పారనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మారుమూల తత్సోన్నా గ్రామంలోని నిరుపేద రైతు కుటుంబంలో తుకారాం ముండే పుట్టారు. పొలంలో కష్టపడుతూ కూరగాయలు అమ్ముతూ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నారు. పట్టుదలతో చదివి యూపీఎస్సీ సివిల్స్లో ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించిన మహారాష్ట్ర క్యాడర్కి చెందిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ 2005వ బ్యాచ్కి చెందిన అధికారి. సోలాపూర్, జాల్నా జిల్లాల కలెక్టర్గా, నాగ్పూర్ మున్సిపల్ కమిషనర్గా ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో అక్రమార్కులు వణికిపోయేవాళ్ళు. సోలాపూర్ టు నవీ ముంబైకి, నవీ ముంబై నుంచి నాసిక్, నాసిక్ నుంచి నాగ్పూర్, అక్కడి నుంచి పూణే, ఇట్లా అనేక ప్రాంతాలకు ఆయన కెరీర్ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతూనే వచ్చారు. అయితే మే 25, 2026న తుకారాం ముండే మహారాష్ట్ర ఆహార ఔషధ పరిపాలన FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా బాధ్యత తీసుకున్నారు. అప్పటి నుంచి ఆహార ఉత్పత్తులు, మందులు, సౌందర్య సాధనాలు, వైద్య పరికరాల నాణ్యత, భద్రతను పర్యవేక్షించే సంస్థకు చీఫ్ గా కల్తీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. కల్తీ ఆహారం, నకిలీ మందులు, నిషేధిత ఉత్పత్తులను విక్రయించడంలో పాలు పంచుకుంటున్న తయారీదారులు, రిటైల్ వ్యాపారులు, టోకు వ్యాపారులు, రెస్టారెంట్, డైరీలు, అలాగే రిటైలర్లను లక్ష్యంగా చేసుకుని FDA రాష్ట్ర వ్యాప్త దాడులను అయితే ప్రారంభించింది. డజన్ల కొద్ది నేరస్తులను అరెస్ట్ చేసింది, అక్రమ సంస్థలను సీల్ చేసింది, కోట్ల రూపాయల విలువైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ పాలు, నకిలీ పన్నీరు, కల్తీ నెయ్యి తయారీదారుల ఆట కట్టించారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కోట్ల రూపాయల విలువైన కల్తీ పాలు, వంట నూనెలు, కల్తీ పన్నీరు, కల్తీ నెయ్యి, ఇలాగే ఇంకా నిషేధిత గుట్కాలు కూడా సీజ్ చేయించారు. కనీస శుభ్రత, ఆహార భద్రత పాటించిన ఫేమస్ రెస్టారెంట్లు, హోటళ్ల లైసెన్సులు కూడా స్పాట్ లో క్యాన్సిల్ చేసి పారేశారు. అక్కడికక్కడే వాటి షట్టర్ డౌన్ చేసి సీల్ చేసేశారు. అధికారిక గణాంకాల ప్రకారం FDAలో డ్రైవ్లో 360 రైడ్స్, 235 FIRs, 350 అరెస్ట్స్, 274 ఇల్లీగల్ యూనిట్స్ అయితే సీల్ అయ్యాయి. ముంబైలో చాలా ఫేమస్ ఓల్డ్ ఐస్ క్రీమ్ పార్లర్ కే రుస్తుం అని ఒకటి ఉంది. అక్కడ తనిఖీల్లో అది బాగా పాపులర్ ఐస్ క్రీమ్ పార్లర్ కనుక పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఆ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ తనిఖీల్లో ఎలుకలు, ఈగలతో అపరిశుభ్రమైన వాతావరణంతో అది కూడా సీల్ వేసేశారు. అట్లాగే మహారాష్ట్రలోని ఒక ఫేమస్ టెంపుల్ దగ్గర, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విపరీతంగా భక్తులు వెళ్తూ ఉంటారు. ఆ టెంపుల్ దగ్గర దాదాపు 700 కేజీల ప్రసాదం కూడా కల్తీ సరుకులతో చేశారని గుర్తించి ఆ కల్తీ సరుకుల తయారీదారులపై కూడా కఠిన చర్యలు అయితే ఈయన తీసుకున్నారు. అయితే ఐఏఎస్ ఆఫీసర్ తుకారాం ముండే చిన్న షాప్స్ లోనే తనిఖీలు చేయలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లతో కూడా కనెక్షన్లు ఉన్నాయనే క్రికెట్ క్లబ్స్, 5 స్టార్ హోటల్స్ అన్నింటిపైన రైడ్ అయితే చేశారు. FDA వరుస తనిఖీలు, సీల్స్తో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయి కోట్ల రూపాయలు ఆర్జించిన బడా వ్యాపారులకు తుకారాం ముండే కొరకరాని కొయ్యిగా మారిపోయారు. ఆయన్ను లంచాలతో కొనలేక, బెదిరింపులతో దారికి తెచ్చుకోలేక, ఒత్తిళ్లతో రాజీ కుదుర్చుకోలేక ఆఖరికి బాంబే హైకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. లేటెస్ట్ గా మరో సంచలనానికి తెరదీశారు. బాంబే హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్లనే సీల్ చేయించి దేశవ్యాప్తంగా వైరల్ అయ్యారు.
దీని వెనుక జరిగిన వాస్తవాలు చాలా మందికి తెలియవు. అసలు నిజాలేంటో నేను చెబుతా, చివరి వరకు చూడండి. అసలు ఏం జరిగిందంటే, ఎఫ్డిఏ చర్యలు తమ తప్పిదాలతో పోలిస్తే మరీ కఠినంగా ఉన్నాయి, మేము చేసిన పొరపాటుకు తగ్గట్టు కాకుండా చాలా అతిగా ఎక్కువగా శిక్షలు విధిస్తున్నారు అని భావించిన కొన్ని సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ముంబై, నాగ్పూర్, ఔరంగాబాద్లోని అట్లాగే బాంబే హైకోర్టు బెంచ్లు కనీసం 9 కేసుల్లో ఆయా సంస్థలకు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి. లైసెన్సులు సస్పెండ్ చేసే ముందు పాటించాల్సిన చట్టపరమైన ప్రక్రియను పూర్తిగా పాటించలేదని కొన్ని కేసుల్లో కోర్టులైతే అభిప్రాయపడ్డాయి. ఈ కేసులన్నింటిలో ప్రధానంగా ఎదురైన ప్రశ్న ఒక్కటే: ఒక రెస్టారెంట్లో లోపాలు కనిపించిన వెంటనే ఎఫ్డిఏ దాన్ని మూసేయవచ్చా, లేక ముందుగా యజమానికి హెచ్చరిక ఇచ్చి లోపాలను సరిచేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలా? ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ లోని సెక్షన్ 32 దీనికి సంబంధించిన విధానాన్ని వివరిస్తుంది. ఒక ఫుడ్ బిజినెస్ లో నిబంధనల ఉల్లంఘన కనిపిస్తే అధికారి ముందుగా ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వాలి. అంటే ఏం తప్పు జరిగింది, ఏం సరిచేయాలి, ఎలా సరిచేయాలి అనే విషయాలను రాతపూర్వకంగా తెలియజేయాలి. అలాగే వ్యాపార సంస్థకు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాలి. ఆ సమయంలో లోపాలను సరిచేయకపోతే మాత్రమే లైసెన్స్ను సస్పెండ్ చేసే దశకు వెళ్ళవచ్చు. అదేవిధంగా లైసెన్స్ను రద్దు చేయడానికి ముందు మరొక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చట్టంలో ఒక మినహాయింపు ఉంది. సెక్షన్ 32లోని సబ్సెక్షన్ 3లో ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. ప్రజారోగ్యానికి తక్షణ ప్రమాదం ఉందని అధికారి భావిస్తే ఈ ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వకుండానే లైసెన్స్ ను వెంటనే సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అయితే అలాంటి నిర్ణయానికి గల కారణాలను అధికారి రాతపూర్వకంగా నమోదు చేయాలి. మహారాష్ట్రలో ఎఫ్డిఏ చేపట్టిన పలు చర్యలకు ఇదే మినహాయింపును ఆధారంగా చేసుకున్నట్లు ప్రభుత్వం కోర్టులో వాదించింది. అయితే ప్రతి సందర్భంలో ఇలాంటి అత్యవసర చర్య తీసుకునేంత ప్రమాదం ఉందా అనేదే కోర్టుల ముందు ప్రధాన ప్రశ్నగా మారింది. తన చర్యలను మహారాష్ట్ర ప్రభుత్వం సమర్థించింది. ఎఫ్డిఏ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పరిశుభ్రత లోపాలు, శానిటేషన్ సమస్యలు, ఆహార పదార్థాలను నిల్వ చేసే విధానంలో లోపాలు, ఆహారాన్ని నిర్వహించే పద్ధతుల్లో నిబంధనల ఉల్లంఘనలు వంటి తీవ్రమైన సమస్యలు బయటపడ్డాయని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, పైగా వాళ్ళ వాదన ఏమేపించుకున్నారంటే ఎఫ్డిఏ ప్రభుత్వం కూడా మేము ఎవరిని ఎంచుకుని టార్గెట్ చేయడం లేదు అని ప్రభుత్వం కోర్టుకైతే ఈ కేసులు తెలిపింది. బిఎంసి, కేఈఎం హాస్పిటల్ వంటి ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన క్యాంటీన్లు, అలాగే ముంబైలోని ప్రముఖ క్లబ్బులపై కూడా ఎఫ్డిఏ చర్యలు తీసుకుందని ప్రభుత్వం తెలిపింది. నాగ్పూర్ బెంచ్ ఈ విషయంలో చాలా కీలకమైన ప్రమాణాన్ని అయితే నిర్దేశించింది. ప్రజారోగ్యానికి తక్షణ ప్రమాదం ఉందని చెప్పడానికి కాంపల్లింగ్ సర్కమ్స్టాన్సెస్ ఉండాలని కోర్టు పేర్కొంది. అంటే ఆహారం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందా, ఆహారం మానవ ఆరోగ్యానికి ప్రమాదకరమని అనుమానించడానికి సరైన కారణాలు ఉన్నాయా, అలాంటి పరిస్థితులు ఉంటే వెంటనే చర్య తీసుకోవచ్చు అని తేల్చైతే చెప్పింది. కానీ అలాంటి అత్యవసర పరిస్థితులు లేకపోతే ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్లోర్ జారుడుగా ఉందని మాత్రమే రెస్టారెంట్ను వెంటనే మూసేయడం ఒక విషయం అయితే, ఒక ఉదాహరణగా చెబుతూ ప్రజలు తినే ఆహారమే ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారడం అనేది మరొక విషయం అంటూ దాన్ని మరొక ఉదాహరణగా పోల్చింది. ఈ రెండింటిని ఒకే స్థాయిలో చూడకూడదు అని కోర్టు కూడా అభిప్రాయపడింది. అట్లాగే ఔరంగాబాద్ బెంచ్ ముందు పలువురు పాల సరఫరాదారులు, విక్రయదారులు కేసులు పెట్టారు. వాళ్ళపై కల్తీ పాలు, సింథటిక్ మిల్క్ తయారీకి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వకుండానే నేరుగా లైసెన్స్ సస్పెండ్ చేయడాన్ని కోర్టు ప్రశ్నించింది. జూలై 29న మరో కీలకమైన తీర్పు వచ్చింది. నవీ ముంబైలోని పార్క్ ఇన్ బై రాడిసన్ హోటల్ కు సంబంధించిన లైసెన్స్ సస్పెన్షన్ విషయంలో కోర్టును వాళ్ళు ఆశ్రయించారు. కోర్టు అబ్జర్వేషన్ ప్రకారం హోటల్ దాదాపు 95% రూల్స్ ని ఫాలో అవుతోంది. కానీ వీళ్ళ ఇన్స్పెక్షన్ లో 2 పురుగులు కనిపించాయనే కారణంతో వాళ్ళ లైసెన్స్ అయితే కంప్లీట్ గా సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు అని కోర్టు చెప్పింది. దీంతో హోటల్ లైసెన్స్ ను తిరిగి పునరుద్ధరించింది. అంటే స్ట్రిక్ట్ యాక్షన్ కావాలి కానీ ఆర్బిటరీ యాక్షన్ కాదు. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థలో రెగ్యులేటర్కు ఉండాల్సిన అసలు బ్యాలెన్స్. రెగ్యులేటర్ పని వ్యాపారాలను మూసేయడం మాత్రమే కాదు, నిబంధనలు పాటించే వ్యాపారులకు రక్షణ కల్పించడం కూడా. వాళ్ళ వ్యాపారాలు హ్యాపీగా సాఫీగా సాగేలాగా నిబంధనలు పాటించే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది కూడా ఇక్కడ ఉద్దేశం. అందుకే సరైన వ్యవస్థ అంటే కల్తీ చేసే వ్యక్తిపై కఠిన చర్య,
కానీ నిబంధనలు పాటించే వ్యాపారిపై అనవసరమైన చర్య కాదు, ఈ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని కోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది. ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా సరే చర్యలు తీసుకునేటప్పుడు అవి న్యాయబద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక హానెస్ట్ ఆఫీసర్కి 2 పురుగులు కనిపించాయి కాబట్టి కంప్లీట్గా ఆ హోటల్ తాలూకు బిజినెస్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేస్తే, ఇలా అన్లిమిటెడ్ పవర్ ఇస్తే రేపు ఇంకో ఆఫీసరు ఆ పవర్ని మిస్యూజ్ చేసుకోవచ్చు అని కూడా న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇక్కడ పూర్ణిమ రెస్టారెంట్ కేసు అసలు ట్విస్ట్ ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తులో అసలు ఏం జరిగిందంటే, జూలై 31న ఈ పూర్ణిమ రెస్టారెంట్ కేసు వ్యవహారంలో అత్యంత కీలకమైన విచారణ జరిగింది. ముంబై ఫోర్టులోని ప్రముఖ పూర్ణిమ రెస్టారెంట్ తన లైసెన్స్ సస్పెన్షన్ సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా కోర్టు ఒక కీలకమైన ప్రశ్న వేసింది. ప్రైవేట్ రెస్టారెంట్లకు ఒక రకమైన ప్రమాణాలు, ప్రభుత్వ క్యాంటీన్లకు మరో రకమైన ప్రమాణాల? మంత్రాలయ, విధాన్ భవన్, ఎన్ఎక్సీ క్యాంటీన్లను కోర్టు నియమించిన న్యాయవాదులు తనిఖీ చేశారు. అక్కడ రిఫ్రిజిరేషన్ వ్యవస్థలో పలు సమస్యలు ఉన్నట్లు కూడా వాళ్ళ నివేదికల్లో పేర్కొన్నారు. దీంతో కోర్టు ఎఫ్డీఏని ప్రశ్నించింది. చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలి, ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ఒక రకమైన తనిఖీలు, ప్రభుత్వ సంస్థలకు మరో రకమైన తనిఖీలు ఉండకూడదు అనే సూత్రాన్ని కోర్టు అయితే స్పష్టం చేసింది. వివిఐపీలు కూడా చట్టానికి అతీతులు కాదు. ఈ విచారణలో కోర్టు చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. అందరికీ సమానమైన న్యాయం కావాలి, వివిఐపీలు కూడా చట్టానికి అతీతులు కాదు అనే భావనను కోర్టు అయితే స్పష్టం చేసింది. అక్కడ హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్లను కూడా తనిఖీ చేయాలి అని ఎఫ్డీఏని గతంలోనే సూచించిన విషయాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది. అదే సమయంలో ఎఫ్డీఏ చేస్తున్న పని ప్రశంసనీయమే అని కోర్టు కూడా అభిప్రాయపడింది. కానీ ఔషధం వ్యాధి కంటే ప్రమాదకరంగా మారకూడదు అనే అర్థంలో చర్య తీసుకునే విధానం కూడా సమతుల్యంగా ఉండాలని కోర్టు హెచ్చరించింది. షూటింగ్ ఫస్ట్ అండ్ దెన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనే భావన వచ్చే విధంగా వ్యాఖ్యలైతే ఉపయోగించింది. ముందు కాల్చిబడేసి తర్వాత ప్రశ్నలు అడిగినట్లుగా ఉంది ఎఫ్డీఏ శైలి అని కోర్టు మరో ఘాటైన వ్యాఖ్య కూడా చేసింది. అంటే ముందుగా కఠినమైన చర్య తీసుకుని తర్వాత కారణాలను, పరిస్థితులను పరిశీలించే విధానం ఉండకూడదు అనే భావన ఈ పూర్ణిమ రెస్టారెంట్ హోటల్స్పై నిర్వహించిన సుదీర్ఘ తనిఖీలతో పోలిస్తే ప్రభుత్వం క్యాంటీన్ల తనిఖీలు కేవలం 30-40 నిమిషాల్లో పూర్తయ్యాయని కోర్టు గమనించింది. దీంతో ఆ తనిఖీ నివేదికల విశ్వసనీయతపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. అయితే ఇక్కడ చాలామంది ప్రచారం చేస్తున్నది ఏంటంటే, కోర్టు మీరు ప్రైవేట్ సంస్థలకు సంబంధించి ఒకలా తనిఖీలు చేస్తారా, ప్రభుత్వ క్యాంటీన్లు కావచ్చు, ఈ ఫుడ్ సరఫరా చేసే ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి సంబంధించి ఒకలా తనిఖీలు చేస్తారని అడిగింది. అడగడంతోనే కోర్టు క్యాంటీన్లో మరుసటి నాడే తుకారాం ముండే దాడులు చేశారు, తనిఖీలు చేశారని ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ అది కాదు. కోర్టే ఒక ఎగ్జాంపుల్ చెబుతూ మీరు అన్నింట్లో కూడా తనిఖీలు చేయాలి, కోర్టు క్యాంటీన్లను కూడా మీరు తనిఖీలు చేయాలి అని గతంలో ఎగ్జాంపుల్ కూడా చెప్పడంతోనే ఈ విచారణాధికారి ఆ కోర్టు ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్లు కూడా తనిఖీ చేశారు. అయితే ఈ పూర్ణిమ రెస్టారెంట్ కేసుపై విధించిన లైసెన్స్ సస్పెన్స్ కు సంబంధించి కూడా ఇంప్రూవ్మెంట్ నోటీస్ గా పరిగణించేందుకు కోర్టు అంగీకరించిందంటే రెస్టారెంట్ కు లోపాలను సరి చేసుకునే అవకాశం ఇస్తారు. అదే సమయంలో పూర్ణిమ రెస్టారెంట్ అట్లాగే మంత్రాలయ క్యాంటీన్లు తిరిగి తనిఖీ చేయాలని కూడా నిర్ణయించారు. సో కోర్టు ఎఫ్డీఏ చేస్తున్న ఫుడ్ సేఫ్టీ చర్యలను పూర్తిగా వ్యతిరేకించలేదు, అప్రిషియేట్ కూడా చేసింది. బ్రహ్మాండం బాగా చేస్తానని చెయ్యండి. అదే సమయంలో తుకారాం ముండే తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా కోర్టు సమర్థించలేదు. కోర్టు ప్రధానంగా చెబుతున్న విషయం ఏంటంటే, ప్రజారోగ్యం కోసం కఠినమైన చర్యలు తీసుకోండి, కానీ చట్టం చెప్పిన ప్రక్రియను పాటించండి. చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో చర్య తీవ్రత కూడా అంతే ఉండాలి. అందరికీ ఒకే ప్రమాణం ఉండాలి. ఇదే ఈ మొత్తం వ్యవహారంలో అసలు విషయం. కోర్టు క్యాంటీన్లలో కూడా తనిఖీలు చేపట్టండి గతంలో న్యాయస్థానం చెప్పడంతోనే మహారాష్ట్ర ఎఫ్డీఏ టీము బాంబే హైకోర్టు ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్లో తనిఖీలు చేసింది. అప్పటికే బాంబే బార్ అసోసియేషన్ తమ ప్రధాన క్యాంటీన్ను స్వచ్ఛందంగా మూసేసింది. కానీ ఎఫ్డీఏ తనిఖీలలో ఆ క్యాంటీన్కు చెల్లుబాటు అయ్యే ఫుడ్ లైసెన్స్ లేదని వెల్లడైంది. దీంతో రూల్స్ ప్రకారం ఆ క్యాంటీన్కు స్టాప్ బిజినెస్ ఈ నోటీసులు జారీ చేసి లీగల్గా సీల్ వేశారు. చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపిస్తూ సరైన లైసెన్సు, పరిశుభ్రత ప్రమాణాలు పాటించిన కారణంగా హైకోర్టు ప్రాంగణంలోనే క్యాంటీన్పై ఈ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. దీంతో పాటు మహారాష్ట్ర సచివాలయం పరిధిలోని ప్రభుత్వ క్యాంటీన్లలో కూడా తుకారాం ముండే ఆధ్వర్యంలో ఎఫ్డీఏ బృందాలు దాడులు చేసి రూల్స్ పాటించని, క్వాలిటీ లేని, పరిశుభ్రత లేని వాటికి నోటీసులు జారీ చేసి మూసేయించారు. ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్ మా జిల్లాకు రావాలి, మా సిటీకి రావాలి అని మీరు చాలా మంది అనిపించవచ్చు. మరి మీరేమంటారు? మరి మీ జిల్లా ఏది? మీ జిల్లాకు కూడా ఇలాంటి ఆఫీసర్ రావాలని కోరుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.